ఎక్కడ రెడీ అవుతున్నావు? సర్ప్రైజ్ నాకున్నా కాదు. ఓకే. చిన్న సర్ప్రైజా పెద్ద సర్ప్రైజా? మన ఫస్ట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఓహో. వాళ్ళ వల్లే వచ్చింది. సో థ్యాంక్ఫుల్ టు సబ్స్క్రైబర్స్. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలంటే తమ్నేల్లో చూసే ఉంటారు కదా. పోదాం పదండి అడిగి. హీరో హీరో హీరో. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. సో తమ్నేల్ చూసారు కదా, అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ చిన్న అచీవ్మెంట్ అనేది మీ వల్లే. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మేము మొత్తానికైతే స్టూడియోకి రీచ్ అయ్యాము. అండ్ యాంకర్ కోసం చిన్ని బుల్లి గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఇంటర్వ్యూ అయితే బాగా జరిగింది. నా బంగారు తల్లి అయితే మంచిగా పడుకోబెట్టాను. ఇంటర్వ్యూ మధ్యలో లేచి ఏడుస్తే కష్టమని అమ్మ నాన్న రమ్మన్నాను. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాండిల్ చేశారు. నేను ఇంకా నాగరాజ్ లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాం. లాస్ట్లో పాపను కూడా చూపించాం, కానీ వాళ్ళు ఎడిటింగ్లో పాపని యాడ్ చేయలేకపోయారు. అదొక్కటే బ్యాడ్గా అనిపించింది మాకు ఇంటర్వ్యూ గురించి. ఎందుకంటే పాపను చూసుకోవచ్చు ఫ్యూచర్లో అని అనుకున్నాం, బట్ చూపించలేదు. బట్ ఇట్స్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంటర్వ్యూ బాగా జరిగింది. ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఇస్తాము అని అనుకుంటున్నాం. అప్పుడు తప్పకుండా నా బంగారు తల్లిని చూపిస్తా. అండ్ ఇక్కడ మా అమ్మ నాన్న ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు, నేను ఆ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. అప్పటి వరకు పాపతో నుండి మళ్ళీ తీసుకెళ్తుంటే వాళ్ళకి చాలా బాధగా అనిపించింది, ఆబ్వియస్ కదా అది. అండ్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా మాల్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే చిన్నదానికి డ్రెస్సెస్ తీసుకుందాం అని అనుకున్నాము. యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళాం మామ్ థింగ్స్ తప్పదు కదా, డైపర్ చేంజ్ జరుగుతుందనమాట. అండ్ సర్ప్రైజింగ్లీ మాల్కి వెళ్ళాక నా కో సిస్టర్ ఇంకా వాళ్ళ పిల్లలు కూడా కనపడ్డారు. సో అలా మాల్లో ఎంజాయ్ చేసి చిన్నదానికి షాపింగ్ చేసి వెళ్ళేటప్పుడు డిన్నర్ పార్సల్ తీసుకొని వెళ్ళి హ్యాపీగా తిని ఆ డే అలా ఎండ్ చేసాము. అండ్ ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినందుకు ప్రశాంతి గారికి అండ్ ఫిల్మీ లుక్స్కి వెరీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంటర్వ్యూ చూడని వాళ్ళు ఉంటే మన కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఉంటుంది, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ మా హీరో వాళ్ళ బాబాయ్ని నన్ను చూసి మీరేంటి ఇక్కడ అని షాక్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత వాడు ఇంకా వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చిట్టు తల్లి ఏమో వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. సో దట్ వాజ్ ఆ డే. అండ్ గివ్ అవే గురించి గుర్తు చేస్తున్నాను. ఫెబ్ వరకు మేము పెట్టే వీడియోస్ ఎవరు ఎక్కువ కమెంట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అవ్వబోతున్నారు అనమాట. సో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఉంటే ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ప్లీజ్ టు కమెంట్. అండ్ ఇవే పాప కోసం తీసుకున్న బట్టలు అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏం తింటున్నాడు రా నాన్న? ఐస్ క్రీమ్ అట్లా తింటారా? అదేమో నల్లిబొక్కనా? 90s కిడ్ అసలు నాకైతే నల్లిబొక్క గుర్తొస్తుంది.